అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇదిగోండి ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటున్నాను. నేను మిక్సీ అయితే పట్టనండి. ఇలాగ ఎప్పుడు కావాలంటే అప్పుడు కర్రీకి అయితే నేను ఈ విధంగా గ్రేట్ చేసుకుంటాను. చూడండి, మనకి పెద్ద పెద్ద వెల్లుల్లిపాయ గబ్బాలు ఉంటాయి కదా, వాటిని పట్టుకొని మనం ఈ విధంగా తురుముకుంటే మనకి దానిపైన పొట్టు కూడా సపరేట్ అయిపోతుంది. దాన్ని తీసేసి పక్కన పెట్టేయచ్చు మంచిగా. అదంతా కూడా దగ్గరగా పేస్ట్ అయితే వస్తుంది. అదిగోండి వెల్లుల్లిపాయలు అయితే అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చేసి అల్లం కూడా ఆ విధంగానే చేస్తున్నాను. ఇలా అయితేనండి కర్రీకి కానీ, అంతేకాకుండా మనకు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకుని దేనికైనా సరే చాలా టేస్ట్ అయితే బాగుంటుందండి. మనము ఎక్కువ క్వాంటిటీలో తురిమేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాడుకుంటూ ఉంటాం కదా, దానికన్నా మనకి ఎప్పటికప్పుడు మనం కొంచెం ఓపిక అంటే టైం ఉన్న వాళ్ళకి చెప్తున్నాను, కొద్దిగా ఈ విధంగా తురిమి కనుక మనం కర్రీలో వేసుకుంటే టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. నేనైతే నాకు ఎంతవరకు కావాలో అంతవరకు ఎప్పటికప్పుడే తురిమేసి అది మాత్రం స్టోర్ చేయనండి, మళ్ళీ అదంతా కూడా కర్రీకి వాడేస్తాను ఆ రోజుకి ఆ రోజే. సో ఇదైతే నేను ప్రాన్స్